బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌ను 2 పార్టులుగా డివైడ్ చేశారు. మొదటి పార్ట్ వచ్చేసింది. జనాలు ఆల్రెడీ ఆ షోని చూసేశారు. ప్రస్తుతం ఆ ఎపిసోడ్‌లోని విశేషాలను ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇందులో బాలయ్య గురించి రామ్ చరణ్ చెప్పిన విషయాలు, చిరంజీవితో మెగా ఫ్యామిలీతో ఉన్న బంధాన్ని బాలయ్య చెప్పిన విషయాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. హీరోలంతా ఒక్కటే. అనవసరంగా ఫ్యాన్స్ మాత్రమే ఇలా ఫ్యాన్ వార్ అంటూ గొడవలు పెట్టేసుకుంటున్నారు అని జనాలు మాట్లాడుకుంటున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్కు చివరగా వచ్చింది తమ ఫ్యామిలీనే అని రామ్ చరణ్ అన్నాడు. 1992 టైంలో తాము ఇక్కడికి వచ్చామని రామ్ చరణ్ గుర్తు చేసుకున్నాడు. ఆ టైంకి ఇక్కడ తనకేమీ తెలియదని అన్నాడు. అయితే అప్పుడు బాలయ్య తమ ఇంటికి వచ్చి, ఏ బ్రదర్ చిరంజీవి కిందకురా, మీ అబ్బాయిని పంపించు, అలా బయటికి తీసుకెళ్ళా, మా పిల్లలతో పాటుగా తిరిగి వస్తానని చెప్పి రామ్ చరణ్ను తీసుకెళ్లాడట. ఆ విషయాన్ని రామ్ చరణ్ గుర్తు చేసుకున్నాడట. ఆ టైంలో మీ పిల్లలతో నన్ను కూడా బయటికి తీసుకెళ్లి రెస్టారెంట్లో తినిపించడం నాకు ఇంకా గుర్తుంది అంటూ రామ్ చరణ్ ఆ విషయాలన్నీ చెప్పాడు. ఇక బాలయ్య సైతం చిరంజీవి మీద తనకు ఉన్న గౌరవాన్ని చాటుకున్నాడు. చిరంజీవి లాంటి మహానటుడు నా సమకాలికుడు అని చెప్పుకోవడం నాకు ఆనందంగా ఉంటుంది. మా ఇద్దరి మధ్య పోటీ ఎప్పుడూ ఉంటూనే ఉంటుందని బాలయ్య తెలిపాడు. ఏ రంగంలో అయినా సరే పోటీ లేకపోతే వృద్ధి అనేది ఉండదు. చిరంజీవి అలా ఉన్నాడు కాబట్టే నేను ఇంకా పోటీగా తీసుకుని మరింత కష్టపడేవాణ్ణి. మా ఇద్దరి మధ్య డి అంటే డి అనే పోటీ ఉండేదని బాలయ్య తెలిపాడు. అప్పుడు మీ నాన్నగారితో పోటీ పడ్డాను, ఇప్పుడు నీతో పోటీ పడుతున్నాను అని రామ్ చరణ్తో బాలయ్య సరదాగా మాట్లాడాడు.